వారి యొక్క ఇవాళ స్వామివారికి మనం పాదుకలకు పూజ చేసుకున్నామంటే ఆనాడు భరతుల వారు రామచంద్ర స్వామి పాదుకలకు పట్టాభిషేకం చేశారు. ఇవాళ మనం పాదుకలకు ఆరాధన చేసుకోగలిగామంటే ముఖే సరస్వతి అన్నట్టు ప్రతిభ గుణా పూజాస్థానం గుణుష్ణ చ లింగం నచ వయ తేజసాంహిన వయ సమీక్షతే. ఈ చిన్నారికి కలిగిన ఆలోచన సంకల్పం ఇంతమందికి ఆనందం కలిగింది. అది నిజంగా అద్భుతం. ఆ చిన్నారికి స్పర్ధిస్తూ ఒక మంగళాశాసనం చేయాల్సిందిగా ఇవాళ వాళ్ళ అమ్మగారు ఇచ్చేసి సంస్థకు పూరి విరాళాన్ని ప్రకటించారు. జగన్నాథాచార్య స్వామి గారు విష్ణు పురాణం స్వామిగా మన శ్రీరామనగర్ ఆశ్రమంలో బాగా ప్రసిద్ధి పొందినారు. నిజంగా అందరితో బాగా కలివిడిగా తిరిగినారు. ఆ తండ్రి గారి యొక్క మంగళాశాసనం, పెద్దల యొక్క మంగళాశాసనం, ఇతని కలిగిన సత్సంకల్పం అతని యొక్క కుటుంబానికి వంశానికి క్షేమం కలిగేట్టుగా మంగళాశాసనం చేయవలసిందిగా కోరుతూ తాతగారి ఒడిలో తండ్రి ఒడిలో కూర్చున్నట్టు ఒకసారి చెప్పినట్టు వినడం కూడా శ్రీమద్ రఘునాథేశ్వరుల అనుగ్రహ పాత్రుడు శ్రీరామనగర్ శంషాబాద్లోని శ్రీ 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 చిరంజీవి స్వామి ఆశ్రమంలో విష్ణు పురాణ పారాయణ కైంకర్యపరుడు రామానుజ సంప్రదాయ పండితులు లోక ఉపకారకుడు శ్రీమద్ రఘునాథేశ్వరుల పాదుకా ప్రధానులైన వంగీపురం రఘునాథాచార్య స్వామి వారికి శ్రీమద్ రఘునాథేశ్వరికి విశేష పురస్కారం సమర్పిస్తున్నాము. వారి పక్షాన వారి కుమారులకు ఈ మంగళాశాసన పూర్వకంగా ఈ పురస్కారాన్ని సమర్పించుతున్నాము అని తెలియజేస్తూ